వెస్ట్ బెంగాల్లో ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో అక్కడ అనేక కీలక మార్పులు మనం గమనిస్తాం. 15 సంవత్సరాలుగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఉగ్ర మూకల్ని పెంచి పోషించింది. మీరు ఎంతమంది అయినా రండి, మీకు కావాల్సినంత ఇంటి స్థలం జాగా ఇస్తా, రేషన్ కార్డు ఇస్తా, ఆధార్ కార్డు ఇప్పిస్తా, ఇక కావాలంటే అక్కడ హిందువుల మీద దాడి చేసుకోండి, వారిని ఎల్లగొట్టండి, గ్రామాలు కబ్జా చేసుకోండి, ఓట్లు మాత్రం టీఎంసీకి వేసుకోండి అని చెప్పేసి ఒక్కో నియోజకవర్గానికి ఒక ఉగ్రమూక నాయకుని తయారు చేసింది. మన 24 పరగనాస్ జిల్లా కానీ, డార్జిలింగ్ కానీ, సిలిగురి కానీ ఆ జిల్లాలు చూస్తే ఇప్పటికే స్థానికుల కన్నా కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఉగ్ర మూకలే ఎక్కువైపోయాయి. భారతదేశంలో 2 కోట్ల దాకా బంగ్లాదేశీలు ఉంటే అందులో 80 లక్షల మంది ఒక పశ్చిమ బెంగాల్లోనే గుట్టలుగా పోగుపడ్డారు. కొన్ని గ్రామాల్లో పరిస్థితి ఎలా తయారైందంటే ఆ 24 పరగనాస్ జిల్లాలో స్థానికులు గతంలో 2000 మంది ఉంటే బంగ్లాదేశీయులు 3000 మంది వచ్చి చేరి స్థానికులను వెళ్ళగొట్టడం, హిందూ మహిళల మీద లైంగిక దాడులు చేయటం, వారి ఆస్తుల్ని కాజేయటం, ఆ కుటుంబ సభ్యుల్ని ఖతం చేయటం, ఈ విధంగా హిందూ అనే వాడిని లేకుండా చేస్తారు. దీంతో స్థానికులు భయపడిపోయి బీజేపీ ఓటేశారు. ఇక బీజేపీ అధికారంలోకి రాగానే మొదలైంది. బుల్డోజర్లకి బాగా కొరత ఏర్పడింది పశ్చిమ బెంగాల్లో. 4వ తేదీ ఫలితాల తర్వాత మీ అంతా చూస్తామని బీజేపీ ఏదైతే చెప్పిందో ఆల్రెడీ మొదలైపోయింది. రైల్వే పట్టాలమ్మట కబ్జా చేసుకుని రైల్వే స్థలాలు ఇప్పటిదాకా 6,000 మంది ఇల్లు వేసుకున్నారు కలకత్తాలో. రైలు తిరగడానికి కూడా లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. బంగ్లాదేశ్లో ఎలాగైతే రైలు పోయేటప్పుడు టెంట్ తీసి రైలు పోగానే మరలా టెంట్ వేసుకుంటారో అలాంటి పరిస్థితులు తీసుకొస్తాను. ఇప్పుడైతే 4వ తేదీ ఫలితాలు వచ్చాయి, వెంటనే బుల్డోజర్ల రంగంలోకి దిగాయి. ఇక తాజాగా కలకత్తాలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చెప్పుల ఫ్యాక్టరీ పెట్టారు ఇద్దరు ముస్లిం సోదరులు. ఆ ఉగ్రవాదులు మామూలుగా అయితే ప్రభుత్వం పట్టించుకునేది కాదేమో కానీ అనుకోకుండా అక్కడ తీవ్రమైన అగ్ని ప్రమాదం జరిగింది. 2 కార్మికులు చనిపోయారు, 12 మంది గాయపడ్డారు. దీంతో దాని హిస్టరీ మొత్తం బయటకు తీస్తే అసలు ఆ స్థలమే వాడిది కాదు. శుభ్రంగా ప్రభుత్వ స్థలంలో అద్భుతంగా పెద్ద ఫ్యాక్టరీ పెట్టాడు. చెప్పుల కంపెనీ పేరుతో ఉగ్ర మూకలను మొత్తాన్ని బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చి పోగు చేశాడు. దాంతో బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. ఇక మరొక ప్రాంతంలో శుభ్రంగా పిల్లల ఆట స్థలాన్ని కబ్జా చేసి ఇక మసీదులు నిర్మించడం అవన్నీ ప్రారంభించారు. వాటి నిర్మాణాన్ని తొలగించారు. ఎక్కడ చెత్తా చెదారం ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కబ్జా చేశారో అవన్నీ మీ అంతటా మీరే తొలగించుకోండి. లేదు అంటే వెస్ట్ బెంగాల్లో బుల్డోజర్లు చాలకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి బుల్డోజర్లు తీసుకొచ్చి తొలగిస్తామని చెప్పేసి ఇప్పటికే సువేందు అధికారి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇక సరిహద్దుల్లో అయితే బంగ్లాదేశ్ నుంచి రావడం అయితే పూర్తిగా ఆగిపోయింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇప్పటికే ఆ సరిహద్దు గ్రామాల్లో జనాల్లో కలిసిపోయిన ఉగ్ర మూకలను ఏరివేయడం కూడా పెద్ద సవాలుగా మారింది. ఎవడు స్థానికుడు ఎవడు స్థానికేతుడు కాదు అని తేల్చడం కూడా పెద్ద సవాలుగా మారింది ప్రభుత్వానికి. మరి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన 70-80 లక్షల మందిని ఏరి వేస్తారా, లేదంటే ఊరికే ఎన్నికలు రామానా అనేది రాబోయే 2-3 నెలల్లో తేలిపోయింది. ఉత్తరప్రదేశ్లో యోగి ఎలాంటి పరిపాలన అయితే అందించారో వెస్ట్ బెంగాల్లో ఇంకా అంతకంటే ఎక్కువ బీజేపీ చేయాల్సి ఉంది. సరిహద్దులో పెంచింగ్ వేసి చేతులు దులుపుకుంటే పరిస్థితులు అదుపులోకి రావు. దేశంలో ఇప్పటికే ఉగ్రమూకలు 2 కోట్ల మంది చేరారని మీరే చెప్తా ఉన్నారు. ఆ ఉగ్రమూకల్ని కనుక దేశం నుంచి తరిమి కొట్టకపోతే ఆ 2 కోట్లుగా ఉండవు. చెద ఎలాగైతే ఒక్కసారి చేరి ఒక పురుగు చేరి 12 పురుగులు అవుద్దో ఈ 2 కోట్లు రాబోయే రోజుల్లో 12 కోట్లే. వేరే పనే ఉండదు. 4, 5, 6, 7, 12 మంది. ఎవడు ఎక్కువ మందిని ఎత్తే వాడే గొప్పగా సమాజంలో భావించే జాతి అది. మరి అలాంటి జాతిని ఏరి వేస్తారా, పెంచి పోషిస్తారా అనేది రాబోయే 2 నెలల్లో సమాధానం రావాల్సి ఉంది.